ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ప్రియులారా, బాగున్నారా? ఈరోజు మనము దేవుడు మన నుండి కోరుకునేది ఏమిటి అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు కోరేది మన గురించి ఏమిటి అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, మీకా రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయము నేను చదువుతాను. 6, 7, 8 వచనాలు మనం చూసినట్లయితే, మరి ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించేదను, ఏమి మహోన్నతుని దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేలను ఆ వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా, నా అతిక్రమముకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేనెత్తునా, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుడిని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. సో దేవుని బిడ్డలారా, దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం ఈ మీకా గ్రంథంలో నుంచి 6వ అధ్యాయంలో 6, 7, 8 వచనాల నుండి మనం నేర్చుకుందాం. చూడండి, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు ఒక చిన్న విషయాన్ని మీకు నేను తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. కుటుంబంలో ఒక తండ్రి యొక్క పుట్టినరోజు ఉంది. ఆ పుట్టినరోజుకు తన ఇంట్లో ఉన్నటువంటి కుమారుడు ఆ తండ్రికి బహుమానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ ఈ యొక్క కుమారుడి దగ్గర డబ్బులు లేవు. సహజంగా పిల్లల దగ్గర డబ్బులు ఉండవు కదండి. వారి యొక్క పాకెట్ మనీ కొంతమంది తల్లిదండ్రులు ఇచ్చిన దాన్ని దాచుకుంటారు, కొంతమంది ఇప్పటికప్పుడు దాన్ని ఖర్చు పెట్టేస్తారు. సో ఈ కుమారుడి దగ్గర డబ్బులేమీ లేవు, కానీ తన తండ్రికి మాత్రం ఒక బహుమానాన్ని ఇవ్వాలని మరి చాలా ఆశపడుతూ ఉన్నాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. తన ఇంటిలో గార్డెన్లో ఉన్నటువంటి ఆ పూల మొక్కలన్నిటి దగ్గర నుంచి ఆ పూలన్నీ కలెక్ట్ చేసుకొని దాన్ని ఒక చిన్న బొకేలాగా చేసి తన తండ్రికి ఇచ్చాడు. ఆ తండ్రి ఆ బహుమానాన్ని తీసుకొని ఎంతో సంతోషించాడు. ఎందుకు అంటే తనకు ఇచ్చినటువంటి బహుమానము ఖరీదైనటువంటిది కాకపోయినప్పటికీ కూడా తన కుమారుని యొక్క ప్రేమను చూచి ఆ తండ్రి ఎంతో సంతోషించాడు. సో దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క కథలో ఉన్నటువంటి దానిని మనము ఆధ్యాత్మికంగా మన జీవితాలకు అనుభవించుకున్నప్పుడు దేవుడు మనకున్నటువంటి బాహ్య ఆచారాలను మనం ఇచ్చేటువంటి ఆ పైనున్న వాటినటువంటి కాదు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూసినట్లయితే, దేవుని దగ్గరకు మరి ఎలా రావాలి అనే విషయాన్ని, అలాగే ఏ బలులు అర్పించాలి అనేటువంటి దాన్ని దేవుడు మరి కోరుకుంటున్నాడు. సహజంగా మనం బలులు అనగానే ఈ జంతువులు అనేటువంటిది అర్పించేటువంటి దాన్ని మనం బలులు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆ జంతువుల యొక్క బలులు కాదు, కానీ మీరు నేను కోరుకునేటువంటిది న్యాయంగా నడుచుకోవటం, మరి కనికరమును ప్రేమించటం, దీన మనసు కలిగి మనం జీవించటం అనేటువంటి విషయాల గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మన జీవితంలో దేవుడు కోరుకునేటువంటిది ఏంటంటే నీతి, కనికరము, వినయము. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఇజ్రాయేల్ దినాల్లో మీకా ప్రవక్త యొక్క కాలంలో మరి ఇజ్రాయేల్ గురించి దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటలు చూడండి. ఈ యొక్క ప్రవక్త కాలంలో, ప్రవక్త అయినటువంటి మీకా కాలంలో ప్రజలు ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ వారి యొక్క ఆరాధన ఏ విధంగా ఉందంటే బాహ్య ఆచారాలతో కూడినటువంటి ఆరాధనగా ఉన్నది. అలాగే వాళ్ళు బళ్ళు అర్పిస్తున్నారు, కానీ మరి ప్రేమ, కనికరము అనేటువంటి దాన్ని విడిచిపెట్టి వారు బలులు అర్పిస్తున్నారు. అలాగే వారు దేవాలయానికి కూడా వెళుతూ ఉన్నారు. కానీ దేవుడు వారి జీవితంలో ఉన్నటువంటి అన్యాయాన్ని, దురాశను, ఆ పాపాన్ని చూసినప్పుడు, ఆ కపటత్వాన్ని దేవుడు చూసినప్పుడు వారి యొక్క అర్పించేటువంటి అర్పణలు దేవుడు అసహించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని చిత్తము కానటువంటి లేదా దేవుని చిత్తము చేయనటువంటి ఆచారాలైన, అర్పణలైన దాన్ని బట్టి దేవుడు సంతోషించడనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. చూడండి, వారు తరచు దేవుడి మందిరానికి వెళ్తున్నారు, దేవాలయానికి వెళ్తున్నారు, వారు బలులు అర్పిస్తున్నారు, వారు ఆరాధన చేస్తున్నారు, కానీ వారి హృదయము దేవునికి ఇష్టంగా లేదు. వారి యొక్క మరి ఆ దేవుని చిత్తాన్ని వారు చేయట్లేదు. వారు కేవలము
బాహ్యమైనటువంటి ఆచారాలు మాత్రమే పాటిస్తున్నారు. దాన్ని బట్టి దేవుడు సంతోషించట్లేదు. కానీ దేవుడు కోరుకునేది ఏంటో అందుకని ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటి మనం చూసినట్లయితే ఈ మీకా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే దేవుడు బాహ్య ఆచారాలు కంటే కూడా హృదయాన్ని చూస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా తెలియజేయబడింది. చూడండి, ఈరోజు మనము ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో కనుక మనం చూసినట్లయితే బాహ్య ఆచారాలు అంటే నేను చెప్పిన రీతిగా వారు దహన బలులు అర్పిస్తున్నారు, దేవునికి తెస్తున్నారు, వేలాది గొర్రెలను వారు అర్పణలు చేస్తున్నారు. అనేకమైనటువంటి ప్రజలు దేవునికి నదులంత నూనెను వారికి అర్పిస్తున్నారు. దేవుని ప్రసన్నను చేసుకోవడానికి బళ్ళు, పెద్ద పెద్ద బళ్ళు అర్పిస్తున్నారు. వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఇక చాలు, మేము చాలా బాగున్నాము, దేవుని మేము సంతోషపడుతున్నాము అని వారు అనుకుంటున్నారు. కానీ దేవుడు వారి అర్పించేటువంటి అర్పణలు ఆచారాలు కంటే కూడా విధేయతను కోరుకుంటున్నారని ఆ ప్రజలు మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు కూడా మనం చూసినట్లయితే ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, మనము ఉపవాసాలు కూడా కొంతమంది చేస్తున్నారు. అలాగే మనం కూడా చర్చ్కి రెగ్యులర్గా వెళ్తున్నాం, కానుకలు అనేటువంటివి అర్పిస్తున్నాము. కానీ మన హృదయం దేవునికి ఎలా ఉన్నది? దగ్గరగా ఉన్నదా లేక దూరంగా ఉన్నదా అని మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు మనం మొక్కుబడిగా చేసేటువంటి ప్రార్థనలు, మొక్కుబడిగా మనం చేసేటువంటి మరి ఆ యొక్క ఉపవాసాలు, లేదా మనము అలవాటుగా ఆచారంగా వెళ్ళేటువంటి ఆ చర్చ్ అటెండెన్స్ని బట్టి దేవుడు సంతోషించడు. కానీ మన హృదయము దేవునితో అది అంటకట్టబడిందా లేదా అనేటువంటిదే అది చాలా ప్రాముఖ్యమైనది. సో దేవుడు నీ బహుమతిని కాదు కానీ నీ యొక్క హృదయాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు బాహ్యంగా చేసేటువంటి నీ ఆచారాన్ని బట్టి కాదు కానీ నువ్వు దేవునికి ఇచ్చేటువంటి నీ హృదయాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు వారు బాహ్యమైన ఆచారాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ వారు దేవునికి వారి హృదయాన్ని ఇవ్వట్లేదనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? 3 విషయాలను ఆయన కోరుకుంటున్నాడు. మొట్టమొదట మనం చూసినట్లయితే నీతిని ఆయన కోరుకుంటున్నాడు. 8వ వచనం మనం చూసినట్లయితే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకునుటయు. మొట్టమొదటిది న్యాయంగా నడుచుకునుట లేదా నీతిని జరిగించుట. అంటే అర్థం ఏంటంటే నిజాయితీగా మనం జీవించటం, నిజాయితీగా మనం జీవించటం, నీతిగా మనం జీవించటం, ఇతరులను మోసం చేయకపోవటం, అలాగే సరి అయినటువంటిది చేయటం. ఏది దేవుని వాక్యానుసారమైనదో దాన్ని చేస్తూ, ఏది దేవునికి ఇష్టం కానిది ఉన్నదో దాన్ని చేయకుండా ఉండుటయే నీతిగా జీవించడం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, క్రైస్తవ జీవితంలో చర్చిలో మాత్రమే కాదు కానీ క్రైస్తవ జీవితం అనేటువంటిది ప్రతిరోజు మన యొక్క దైనందికమైనటువంటి జీవితంలో అది కనపడాలి. కానీ ఈ రోజున మనం చూసినట్లయితే చాలామంది క్రైస్తవులు ఆదివారపు క్రైస్తవులుగానే ఉండిపోతూ ఉన్నారు. ఆదివారం మాత్రమే వారు పరిశుద్ధంగా ఉండటానికి, ఆదివారం మాత్రమే దేవునికి విధేయత చూపించేవారుగా, ఆదివారం మాత్రమే దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు వారు అవిధేయతలో లేదంటే వారికి ఇష్టం వచ్చిన రీతిగా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు ఎంతోమంది ఈరోజు లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డ, నీతిగా జీవించటం అంటే ఒక సమయానికి దాన్ని మనము అంటగట్టబడకుండా అది ప్రతిరోజు మన జీవితంలో 24 hours 365 days మనం పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైన విధంగా బ్రతకాలని, దానిని నీతిగా జీవించడం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఒక ఉదాహరణ మీకు నేను తెలియజేస్తాను. మనము నీతిగా బ్రతకడం అంటే మన వ్యాపారంలో నిజాయితీ ఉండాలి, మన మాటల్లో సత్యం ఉండాలి, మన కుటుంబ జీవితంలో మనము యథార్థంగా మన కుటుంబ జీవితానికి దేవుని ప్రకారం మనం కట్టుబడి ఉండాలి. ప్రతి పనిలో కూడా విశ్వసనీయతను మనం కనబరుస్తూ ఉండాలి. ప్రజలు మన జీవితాన్ని చూసి ఇతడు దేవుడు మనిషి అని చెప్పాలి. అది నీతితో కూడినటువంటి జీవితం. చాలామంది ఏం చేస్తారంటే దేవుని యొక్క మందిరంలో ఆదివారం పూట చాలా పరిశుద్ధంగా కనబడతారు. సో ఇన్ ద సైట్ ఆఫ్ పాస్టర్, ఆ యొక్క పాస్టర్ గారి దృష్టిలో లేదా వారు చాలా మంచివాడిగా అగుపడవచ్చు, కనపడవచ్చు. కానీ నీ గురించి నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ బిడ్డలు, నీ భార్య సాక్ష్యం చెప్పాలి. నీ ఇంటిలో పనిచేసేటువంటి ఆ పని మనిషి, ఆమె ఆ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె నీ గురించి సాక్ష్యం చెప్పాలి. నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు చదువుకునే చోట నీ గురించి సాక్ష్యం చెప్పాలి. అంటే క్రైస్తవ జీవితము నీతిగా జీవించడం అంటే ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్పాలి. అది నీతిగా జీవించడం అంటే.
సో ప్రియ దేవుని బిడ్డ, ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. చూడండి, ఒక వ్యాపారి ఉన్నాడు. ఇతను ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తాడు. దేవుడి మందిరంలో చాలా భక్తిగా ఉంటాడు. చాలా దేవునికి భయపడేవాడుగా ఉంటాడు. చాలా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క ఆదివారం తను చాలా భక్తిగా కనపడతాడు. కానీ సోమవారం వచ్చిన దగ్గర నుంచి శనివారం వరకు కూడా ప్రతిరోజు అతడు ఆ తూనిక తూసేటువంటి ఆ తక్కెట్లో కింద ఆ అయస్కాంతం లేదా మ్యాగ్నెట్ పెట్టడం, లేదంటే ఆ కొలతలు తప్పుడు కొలతలు వేసి అన్యాయంగా సంపాదించుతూ ఉంటాడు. ఒకరోజు తన కుమారుడు చూశాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అంటున్నాడు, నాన్న, నువ్వు చర్చిలో దేవునికి చాలా భయపడతావు, కానీ షాపులో ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆ తండ్రి ఆ కుమారుడు అడిగినటువంటి ప్రశ్న తన హృదయానికి తాకింది. ఆ రోజు నుండి అతడు నిజాయితీగా వ్యాపారం చేయటం ప్రారంభించాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజాయితీగా బ్రతకటం అంటే మనం చేసేటువంటి ప్రార్థనలు కాదు, మనం చేసేటువంటి వాక్య ధ్యానం కాదు, మనం ప్రతి ఆదివారం దేవుడికి మందిరానికి వెళ్ళటం మాత్రము కాదు, కానీ మనం నీతిగా బ్రతకటము. అది ఆదివారం మాత్రమే కాదు, కానీ ప్రతిరోజు కూడా దేవుని వాక్య ప్రకారం మనం జీవించటం, అది నీతిగా జీవితం. దీనిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం మనం చూస్తే కనికరమును ప్రేమించుచు. అంటే యేసు ప్రభువారు మనము కనికరాన్ని చూపించినట్లుగా మన జీవితంలో కూడా మనము కనికరమును కలిగిన వారిగా మనం ఉండాలి. చూడండి, యేసు ప్రభువారు రోగులను ఆయన తాకాడు, పాపులను ఆయన క్షమించాడు, ఆకలి ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు. కానీ ఈరోజు నేటి క్రైస్తవులైనటువంటి మనము చాలామంది ఏం చేస్తున్నారంటే హృదయ కాఠిన్యాన్ని కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. కఠినమైన హృదయాన్ని కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఇతరులను ప్రేమించలేని వారిగా, ఇతరులను క్షమించలేనటువంటి వారిగా, ఇతరులకు సహాయం చేయలేనటువంటి వారిగా, ఇతరుల మీద దయ చూపించలేనటువంటి వారిగా, బాధపడుతున్నటువంటి వారిని ఆదుకోలేనటువంటి వారిగా నేటి క్రైస్తవులు ఉంటూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి మనము దేవుని మనల్ని కోరుకుంటున్నటువంటిది నిజమైనది ఏమిటంటే అంటే రెండవది ఈ కనికరమునే. చాలామంది మందిరానికి వెళ్తారు, మందిరంలో చాలా చక్కగా పాటలు పాడుతూ ఉంటారు, దేవుని ఆరాధిస్తూ ఉంటారు, దేవునికి కానుకలు అర్పిస్తూ ఉంటారు. అదే మందిరానికి వచ్చేటువంటి తోటి సహోదరుడితో విభేదాన్ని కలిగి ఉంటారు. వారి గృహాల్లో ప్రార్థన జరిగితే ఆ ప్రార్థనకు వారు అటెండ్ కాలేరు. కారణం క్షమించలేనటువంటి హృదయాన్ని కలిగి ఉండటం. ఒక క్రైస్తవుడిగా ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఇంకా ఎవరితో అయినా క్షమించలేనటువంటి వాడుగా ఉన్నట్లయితే ఇప్పుడే నువ్వు వెళ్ళి సమాధానపడు. మత్తయి సువార్తలో కూడా రాయబడిన మాట, నువ్వు దేవునికి నువ్వు అర్పణ అర్పించే ముందు ఒకవేళ నీ సహోదరుని ఎవరి మీదైనా నీ మీద అతనికి ద్వేషం ఉంటే నువ్వు మొదట ఈ అర్పణ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడి తిరిగి వచ్చి నీ అర్పణ అర్పించమని వాక్యం సెలవిస్తున్నది. మనం చేసేటువంటి పరలోక ప్రార్థనలో కూడా, ప్రభువా నీవు మా అపరాధమును క్షమించినట్లు మేము ఇతరుల యొక్క అపరాధమును క్షమించాలని ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం కదా. దాని క్రియల్లో మనం ఎందుకు కనిపరచలేకపోతున్నాం? ఎందుకో తెలుసా? దేవుడు ఇతరుల ఎడల కనికరం చూపించాడు. ఎవరైతే ఆయన్ని గాయపరిచారో వారిని క్షమించాడు దేవుడు. క్షమాపణ అనే దానిని, క్షమించడం అనే దాన్ని పరాకాష్ఠగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యేసు ప్రభువారే. ఆయన సిలువలో ఆయన మీద దుర్భాషలాడుతూ, ఆయన మీద ఉమ్ము వేస్తూ, ఆయన గెడ్డం పెరికి, ఆయన్ను అన్యాయంగా కొట్టి, ఆయన మీద నిందలు మోపినటువంటి వారిని గురించి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని దేవుని అక్కడ ప్రార్థించినట్లుగా, ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రైస్తవులను చెప్పుకుంటున్నటువంటి మనము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనము, విశ్వాసులమని చెప్పుకుంటున్నటువంటి మనము, మన నుండి దేవుడు కోరుకునేటువంటి రెండవ విషయం ఏంటంటే కనికరమును ప్రేమించుట. మనము కూడా ఇతరులను క్షమించగలుగుతున్నామా? ఇతరులను మనం సహాయం చేయగలుగుతున్నామా? దయ చూపించగలుగుతున్నామా? బాధపడుతున్నటువంటి వారిని ఆదుకుంటున్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. ఈ భారతదేశంకి వచ్చినటువంటి అనేక మంది క్రైస్తవ మిషనరీస్ వారు దేవుని యొక్క స్వార్థను ప్రకటించడం మాత్రమే కాదు, కానీ వారు అనేక మంది దేవుని ప్రేమను కనపరిచారు వారి క్రియల ద్వారా. అనేక మంది హాస్పిటల్స్ కట్టారు, కుష్ఠరోగులను వారు తాకారు, కుష్ఠరోగులను వారు బాగు చేశారు, అనేక మందికి విద్యను చెప్పారు. అనేక మంది మూఢనమ్మకాలతో వారు నశించిపోతున్నటువంటి అనేక మందిని వారు పైకి లేవనెత్తినట్లుగా మిషనరీస్ యొక్క జీవితాలను మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే కనికరము చూపించడం అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు.
సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేటువంటి రెండో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే కనికరమును మనం చూపించుట. 3 విషయాలు మీకు నేను చూపిస్తాను చూడండి. అదేమిటంటే విశ్వాస సంబంధమైనటువంటి ప్రేమ. ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే కనికరమును ప్రేమించుచు దీన మనసు కలిగి. దాన్ని మనం మరొక విధంగా చెప్పాలి అంటే విశ్వాస సహితమైనటువంటి ప్రేమ లేదా విశ్వాసమైనటువంటి ప్రేమ. చూడండి, ఒక ఊర్లో ఒక వృద్ధురాలు ఉన్నది. ఆమె ఒంటరిగా జీవిస్తున్నది. ఆవిడికి ఎవరు లేరు. అయితే ఆ పక్కనే వేరొక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక చిన్న పాప ఉన్నది. ఆమె ప్రతిరోజు ఆ పక్కింటిలో ఉన్నటువంటి ఆ చిన్న అమ్మాయి ప్రతిరోజు ఆమెకు భోజనం పెట్టేది. అంత మాత్రమే కాదు, ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడేది. ఆవిడకి ఏదైనా మెడిసిన్ అవసరమైతే ఆ మందులు తీసుకుని వచ్చి ఇచ్చేది. ఆమెతో ప్రేమగా మాట్లాడేది, ఆమెను ఓదార్చేటువంటిది. ఒక రోజున ఆ వృద్ధురాలు అడిగింది, అమ్మా నువ్వు ఇవన్నీ నాకు చేస్తున్నావు కదా, ఎందుకు నాకు చేస్తున్నావు ఇవన్నీ? ఏ కారణం చేత నువ్వు నాకు చేస్తున్నావంటే ఆ చిన్న బిడ్డ చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసు ప్రభువారు నన్ను ప్రేమిస్తున్నారు కదా, అలాగే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ యేసు ప్రభువారు నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆమె బదులిచ్చింది. చూడండి ఎంత మరి విశ్వాస సహితమైనటువంటి ప్రేమ ఆమె కనపరుస్తుందో చూడండి. ఈరోజు మనము కూడా ఆ ప్రేమను ఇతరుల ఎడల మనం కనిపించేవారుగా మనం ఉండాలి. మన చర్యల్లో కనిపించేటువంటి ప్రేమ మనం కలిగినటువంటి వారుగా ఉండాలి. సో దేవుడు కోరుకునేది కేవలము బాహ్యాటమైనటువంటి అర్పణలను, ఆ దహన బలులను, పాప పరిహారార్థ బలులను, వేలాది నదులంత తైలమునో కాదు. అది ఇజ్రాయెల్ కాలంలో, మీకా ఉన్నటువంటి కాలంలో అది కాంటెక్స్ట్ అయితే, ఈ ప్రస్తుత కాంటెక్స్ట్లో మనం చెప్పుకున్నట్లయితే మనం రెగ్యులర్గా మందిరానికి వెళ్ళటము, లేకపోతే మనము మరి చర్చ్ అటెండెన్స్ వేయించుకోవటం, మనం కానుకలు ఇవ్వటము, మనము మొక్కుబడిగా ఒక అలవాటుగా ప్రార్థన చేయటము, ప్రతిరోజు వాక్య ధ్యానం చేయటం మాత్రమే కాదు. కానీ దేవుడు మన నుండి కోరుకునేటువంటిది నిజంగా మన నీతిని కనపరుస్తున్నామా, కనికరమును ప్రేమిస్తున్నామా, దీన మనసు కలిగి మనం జీవిస్తున్నామా? 4వ విషయాన్ని మీకు నేను చూపిస్తాను. దేవుని ఎదుట ప్రవర్తించుచున్నామా? దీన మనసు కలిగి దేవునితో వినయంగా నడుచుకుంటున్నామా? దేవుని దగ్గర మనము విధేయత కలిగి వినయం కలిగి మనం నడుచుకుంటున్నామా? ఆయనతో పాటు కలిసి మనం నడుస్తున్నామా? బైబిల్లో ఆదికాండంలోనే మనం ఒక వ్యక్తిని చూస్తాము. ఆయన పేరే హానోకు. 365 సంవత్సరాలు బ్రతికినటువంటి ఈయన 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడంట. ఆయన కాలంలో బైబిల్ లేదు, దేవుడి మందిరాలు లేవు, విరివిగా ఉండేటువంటి ప్రవక్తలు ఎవరు లేరు. కానీ అతడు 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. ఆ హానోకు ఉన్నటువంటి దినాల్లో ప్రజలు ఏ విధంగా ఉండేవారంటే, దేవుడు మరి వారిని ఎందుకు సృజించానా అని ఆయన బాధపడేంత దౌర్భాగ్యమైనటువంటి మరి జీవితాలు జీవిస్తున్నటువంటి దుష్ట జనాంగం ఉన్నటువంటి కాలంలో కూడా ఈ హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. సో ప్రియ దేవుని బిడ్డ, 4వది దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే దేవునితో మనము వినయముగా నడుచుకొనిచున్నామా? ఈ మీకా 6:8 ద్వారా మనం తెలుసుకున్నట్లయితే దేవునితో వినయముగా నడుచుకోవటం అంటే, దేవునితో మనం నడవటం అంటే, ప్రవర్తించడం అంటే ఏమిటాయా అంటే, 1 దేవునిపై ఆధారపడటం, 2 గర్వం లేకుండా జీవించటం, 3 దేవుని చిత్తానికి మనము లోబడటం. దేవునిపై ఆధారపడుతున్నామా? గర్వము దేవునికి అసహ్యమైనటువంటిది. దీన మనసు లేదా వినయం కలిగి ఉండటం అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటిది, ప్రీతికరమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన గర్విష్ఠులను అనగద్రొక్కి దీనులైనటువంటి వారి మీద ఆయన కరుణ చూపిస్తాడు, కృప చూపిస్తాడని వాక్యం సెలవిస్తున్నది. గర్వము నాశనానికి గుర్తు, వినయము కృప పొందుకుంటానికి, ఆశీర్వాదానికి గుర్తు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చూడండి, ఇక్కడ యేసు మీద మనము ఆధారపడుతున్నామా? యేసు మీద మనం ఆధారపడాలి. మన జ్ఞానం చేత, మన సొంత బలము చేత మనం ఆధారపడకుండా దేవునిపై మనం ఆధారపడాలి. 2వది మనము మన విజయాల్లో వినయం చూపించాలి. మన అపజయాల్లో మాత్రం కాదు, మన లేమిలో మాత్రమే కాదు, మన విజయాల్లో మనం వినయం చూపించాలి. మన పరిచర్యలో మనం వినయం చూపించాలి. మన యొక్క కుటుంబ జీవితంలో వినయం చూపించాలి. మన మాటల్లో దేవునికి వినయం చూపించాలి. అలాగే దేవునితో మనం
నడుచుకునేటప్పుడు మనము వినయంగా దేవుడితో నడుచుకోవాలి. మనం చూడండి, ఒక చిన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. ఒక గొప్ప ప్రసంగికుడు ఉన్నాడు. వేల మందికి ఆయన ఆ స్టేజ్ మీద వాక్య పరిచర్య చేశాడు. ఆ వాక్య పరిచర్య చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఆ యొక్క సేవకుడు ఏం చేశాడంటే కిందకు వచ్చాడు. వచ్చిన తర్వాత కుర్చీలన్నీ కూడా సర్దటం ప్రారంభించాడు. ఒక యవనస్తుడు చూశాడు, ఆశ్చర్యపడి అడుగుతున్నాడు, అయ్యా ఇంత గొప్ప సేవకుడు కదా, ఇవి ఎందుకు చేస్తున్నారు అంటే అని అంటున్నాడు. ఆ ప్రసంగికుడు నవ్వి చెప్తున్నాడు, వేదిక మీద మాత్రమే నేను దేవుని సేవకుడిని కాదు, కానీ వేదిక దిగిపోయిన తర్వాత కూడా నేను అదే సేవకుడిని వినయం అని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి వినయము అంటే చిన్న పనులు లేదా పెద్ద పనులు చేయటం మాత్రం కాదు, కానీ ఆ చిన్న పనైనా పెద్ద పనైనా మనం చేయటం, ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా దేవుని దగ్గర తగ్గించుకుని ఉండటమే నిజమైనటువంటి వినయానికి అది సాదృశ్యము. సో ప్రియ దేవుని బిడ్డ, మనము దేవునికి నడుచుకోవటం అంటే దేవుని మీద ఆధారపడటం, దేవునికి విధేయత వినయం చూపించటం, మూడవది దేవునికి విధేయత చూపించటం. ఇది దేవుడు మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవా, నీ కొందనాలు తండ్రి. ఇప్పుడు వరకు ప్రభువా మరి మీకా గ్రంథంలోని విషయాలు మేము తెలుసుకున్నాం తండ్రి. నీవు కోరుకుంటున్నటువంటిది ఏమిటయా అంటే నీతిగా ఉండటము, కనికరమును ప్రేమించటము, దీన మనసు కలిగి ప్రభువా నీ ఎదుట యథార్థంగా నడుచుకున్నటయే కదా ప్రభువా నువ్వు కోరుకుంటున్నావు. అయ్యా, ఆ యొక్క ఇజ్రాయేలీలు మీకా ప్రవక్త కాలంలో వారు బలులు అర్పిస్తున్నారు, వారు బాహాటకంగా ఆచారాలను పాటిస్తున్నారు తండ్రి. వారు కానీ ఈ యొక్క మరి వారిలో ఉన్నటువంటి అన్యాయము, ఆ యొక్క కపటత్వము లేదా ప్రభువా నీకు ఇష్టం కానటువంటిది ఆ గర్వము, అవన్నీ వారిలో ఉన్నాయి. అందుకే నీవు ఈరోజు తెలియజేస్తున్నావు, నువ్వు కోరుకునేటువంటిది నీతిగా జీవించటము, కనికరమును ప్రేమించటము, దీన మనసు కలిగి జీవించటము, ఇలా నడుచుకోవటం నీ సన్నిధిలో తగ్గించుకొని విధేయతతో నీ యందు నడుచుకోవటమే నువ్వు కోరుకునిచున్నావని నీ వాక్యం ద్వారా తెలియజేస్తున్నావు. ఆ విధంగా మా క్రైస్తవ విశ్వాస జీవితంలో మేము జీవిస్తూ ముందుకు సాగటానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. చారయ్యా, అయిన వారే నన్ను అపహసించినారయ్యా. నా కన్న వారిని నే కోల్పోయినా, నా స్వంత జనులే నన్ను నిందించినా, కన్నీటిని తుడిచి కౌగిలించినావు. కృప చూపి నన్ను రక్షించినావు, కన్నీటిని తుడిచి కౌగిలించినావు. కృప చూపి నన్ను రక్షించినావు. నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడై బ్రతుకలేనయ్యా. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు.
నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలు నా తోడై ఉన్నావు. ఇహలోక శ్రమలన్నీ ఎన్నదగినవి కావని, ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే కాదని. ఇహలోక శ్రమలన్నీ ఎన్నదగినవి కావని, ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే కాదని. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని, చావైతే నాకది ఎంతో మేలని. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని, చావైతే నాకది ఎంతో మేలని. నా కన్నులెత్తి నీ వైపుకే నిరీక్షణతో చూచుచున్నాను. నా కన్నులెత్తి నీ వైపుకే నిరీక్షణతో చూచుచున్నాను. నీ అందేనే బ్రతుకుచున్నాను. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా